రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్లు కూడా అంచనా వేసినంతగా రాలేదు. మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు భారీగా వడ్డీలు చెల్లించడంతో భారీగా లోటు ఏర్పడిందని కాగ్ రిపోర్ట్ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్ని రకాలుగా అప్పులతో కూడా కలిపి 2.74 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే డిసెంబర్ నాటికి 9 నెలల్లో 1.6 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్ చేరుకోవాలంటే మార్చి వరకు మరో 1.14 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలి. 9 నెలల్లో అప్పుల వడ్డీలకే 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగుల జీతాలకు 31,584 కోట్లు, పెన్షన్లకు 12,585 కోట్లు ఖర్చయ్యాయి. వివిధ సంక్షేమ పథకాల్లో సబ్సిడీలకు సంబంధించి 9,701 కోట్లు చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 9 నెలల్లో వచ్చిన ఆదాయ వ్యయాల తాజా నివేదికను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో నాన్ ట్యాక్స్ రాబడి, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు భారీగా తగ్గాయి. బడ్జెట్లో వేసిన అంచనాల్లో 25% కూడా చేరలేదు. నాన్ ట్యాక్స్ ఆదాయంలో ప్రభుత్వం భూములను అమ్మడంతో నిధులను సేకరించుకోవాలని భావించింది. కానీ భూములను సేల్ చేయకపోవడంతో తగినంత ఆదాయం రాలేదు. ఎల్ఆర్ఎస్, జీవో 58, 59 వంటి వాటిని కూడా ప్రాసెస్ చేయకపోవడంతో వాటి నుంచి నాన్ ట్యాక్స్ రూపంలో రావాల్సిన రాబడి రాలేదని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాన్ ట్యాక్స్ రాబడి కింద 35,208 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి 5,487 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రం చేపట్టిన వివిధ పథకాలకు కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారు. కేవలం 4,771 కోట్లు అంటే 22% వచ్చాయి. ఈ 3 నెలల్లోనూ పెద్దగా వచ్చేది లేదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు అప్పుల టార్గెట్ డిసెంబర్ నాటికే పూర్తయింది. మార్చి నాటికి 49,255 కోట్లు అప్పులు తీసుకోవాలని భావించింది. అయితే గత నెల వరకు 48,210 కోట్లు తీసేసుకున్నారు. అదనపు అప్పుల కోసం కూడా కేంద్రంతో పాటు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సర్కార్కు సొంత ఆదాయం కూడా పెద్దగా పెరగలేదు. పన్ను రాబడిలో గతం కంటే ఈసారి 3% తగ్గింది. జీఎస్టీ రాబడి డిసెంబర్ నాటికి 37,664 కోట్లుగా ఉంది. ఇది అనుకున్న లక్ష్యంలో 64% మాత్రమే. గతేడాది ఈ సమయానికి జీఎస్టీ రాబడి 67% నమోదైంది. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ భారీగా ఆదాయం తగ్గింది. ఈ ఏడాది 18,228 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 10,600 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో నుంచి 3,046 కోట్లు లోకల్ బాడీలకు స్టాంప్ డ్యూటీని బదిలీ చేశారు. ఎక్సైజ్ ఆదాయం కూడా ఆశించిన రీతిలో రాలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 25,617 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబర్ నాటికి 14,000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ 3 నెలల్లోనే మరో 11,000 కోట్లు రాబట్టుకోవాలి. ఇతర ట్యాక్స్లు, డ్యూటీలు 10,111 కోట్లు అంచనా వేస్తే అందులో సగమే వచ్చాయి. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వివరాలు కాగ్కు పంపుతుంది. వాటిని రిపోర్ట్ రూపంలో రిలీజ్ చేశారు కాగ్ అధికారులు. తాజా రిపోర్ట్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్ నాటికి 9 నెలల్లో వచ్చిన ఆదాయం 1,000 కోట్ల వరకు తగ్గింది. దీంతో రాబడి పెంచుకునేందుకు ఏం చేయాలో ఆలోచిస్తోంది. ఆదాయం తగ్గడానికి కారణాలను విశ్లేషించుకొని తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది. అయితే ఈ 3 నెలల్లోనే దాదాపు 40% పైగా ఆదాయం తెచ్చుకోవడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.